ఇదండి ఈ సోంపు, తర్వాత జీలకర్ర, వాము అండి. ఇది మీరు లైట్గా వేయించేసి పొడి కట్టుకున్నారనుకోండి, బాగా సాఫ్ట్గా పొడి అవుతుంది. దీన్ని మీరు పొద్దుటే ఒక గ్లాస్ వేడి నీళ్ళు వేసుకుని తాగితే జీర్ణ సమస్యలండి, మోషన్ అది ఫ్రీ. దీంట్లో సోంపులో ఫైబర్ ఉంటుంది, మోషన్ ఫ్రీ అవుతుంది, వెయిట్ లాస్ అవుతుంది. తర్వాత వచ్చి పొట్ట క్లీన్గా ఉంటుందండి. జీలకర్ర వచ్చి జీర్ణం చేస్తుందండి. వాము వచ్చి వాతాన్ని హరిస్తుంది. ఈ సోంపు వచ్చేసి మనకి హోటల్లో వాటిల్లో తినడానికి కూడా పెడతా ఉంటారు. తిన్నది చక్కగా జీర్ణం చేస్తుందండి. మీరు పొట్టని శుభ్రంగా చేసుకున్నంటే ఏ రోగం రాదండి. నేను ఈ నైటు కషాయంలో మెంతులు, దాచిన చెక్క పొడి చేస్తాను మా వారికి షుగర్కి. దాంట్లో ఇది కూడా ఒక స్పూన్ వేస్తాను. నేను పొద్దుట ఒక వేడి నీళ్ళలో ఒక స్పూన్ వేసుకుని తాగుతూ ఉంటాను. ఇదో పొద్దుట టిఫిన్ అండి, పెసరట్టు అండి. పెసరపప్పు నేను నానబోసేసి దాంట్లో పెద్ద ఐస్ క్యూబ్ వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇదే కరిగిపోయింది ఇప్పుడే ఐస్ క్యూబ్. మళ్ళీ నీళ్ళండి ఎక్కువ కడగను, పొట్టుతోనే తింటే మంచిది. తర్వాత వచ్చి దీంట్లో పెద్ద ఐస్ క్యూబ్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మీరు ఎప్పుడంటే అప్పుడు ఫ్రెష్గా పెసరట్లు తినొచ్చు. అయ్యో పప్పు నానబోయలేదు మర్చిపోయాము అనుకోకుండా అండి. ఎప్పుడు నేను ఒక గ్లాసు పప్పు కడిగేసి నానబోస్తాను. 4 అవర్స్ నానినాక ఐస్ క్యూబ్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా అండి. ఒకటి దోశ లేదా పెసరట్టు అంటే అదొక ఆప్షన్ అండి. దీంట్లో వేరుశనగ పప్పులు పచ్చడి చేశాను. మా మనవడు కారంగా ఉందన్నాడు అనేసి ఇంకా కాసిన పప్పులు మిక్సీలో వేసి కలుపుదామని వేయించి పెట్టాను. రాత్రి గుడికి వెళ్ళామండి. చెన్నైలో బ్రాడ్వేలో ఉన్న చెన్నకేశ్వర స్వామి శివాలయం 2 ఒకే కాంపౌండ్లో ఉన్నాయండి. ఆ బ్రిటిష్ కాలంలో 1800వ శతాబ్దంలో ఇంగ్లీష్ వాళ్ళు చాలా కట్టడాలు కట్టారండి. వాళ్ళు కట్టిన కట్టడాలు ఇంకా స్ట్రాంగ్గా చాలా అందంగా ఉంటాయి. చెన్నై సెంట్రల్ స్టేషన్ చాలా అలాంటివి. అదేదో కట్టడానికి అడ్డంగా ఉందని ఆ గుడిని తొలగించి వేరే చోట కట్టడానికి ప్రయత్నిస్తే ముత్తుకృష్ణ మొదలయ్యారని ఆయన స్థలంలో కట్టించారంటండి. అది చూడడానికి వెళ్తే అది రిపేర్లో ఉంది. మూల విరాట్ని మాత్రం చూసి మా మనవరాలు మనవని తీసుకుని ఇంటికి వచ్చాం.